అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కిరణ్ వరల్డ్. నేను మీ అసిస్టెంట్. ఈరోజు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు వేసవి కాలం వచ్చేసింది. వేడితో పాటు సరదాను, సెలవులను మోసుకొచ్చే ఈ సీజన్లో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అధిక ఉష్ణోగ్రతలు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి వేసవిలో మనం ఎలా ఉండాలి, ముఖ్యంగా ఎవరెవరు ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వేసవిలో అందరూ పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు చూసుకుంటే, ఫస్ట్, మీరు ఎక్కువగా తాగుతూ ఉండండి. ఇది అన్నింటికంటే మెయిన్ ఇంపార్టెంట్. వేసవిలో మన శరీరం నుండి చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అప్పుడు శరీరం మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది. డీహైడ్రేషన్ రాకుండా ఉండటానికి మనం ప్రతి గంటకు కనీసం ఒకసారి వాటర్ తాగాలి. దాహం వేయకపోయినా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కేవలం నీరే కాదు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు వంటివి కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగని కూల్ డ్రింక్స్, ఎక్కువగా చక్కెర ఉన్న డ్రింక్లు తాగకండి. అలాగే లైట్ వెయిట్ ఉన్న బట్టలు వేసుకోవాలి. అంటే కొంచెం లూజుగా, పలచగా ఉండే కాటన్ బట్టలు వేసుకోవాలి. డార్క్ కలర్స్ బట్టలు వేడిని ఎక్కువగా తీసుకుంటాయి కాబట్టి మాక్సిమం డార్క్ కలర్స్ అవాయిడ్ చేయండి. కాటన్ బట్టలు చెమటను త్వరగా పీల్చుకొని మన శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. బయటకు వెళ్ళినప్పుడు టోపీ, స్కార్ఫ్ లేదా గొడుగు వేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా ఫ్రూట్స్ అంటే పుచ్చకాయ, కర్బూజా, ద్రాక్ష ఇలాంటివి తింటూ ఉండాలి. సమ్మర్లో మాక్సిమం నాన్ వెజ్ తినకపోవడమే బెటర్. కూరగాయలు మాత్రమే తినండి. వెజిటేబుల్స్ శరీరానికి కావాల్సిన నీటిని, పోషకాలను అందిస్తాయి. ఆయిల్ ఫుడ్డు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మానేయాలి. మాక్సిమం ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప ఎండలో బయటకు వెళ్లడం తగ్గించాలి. మార్నింగ్ 10 గంటల నుండి ఈవినింగ్ 4 గంటల వరకు ఎండ ఎక్కువగా ఉంటుంది. ఈ టైములో బయటకు వెళ్లడం వీలైనంత వరకు తగ్గించడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే నీడలోనే ఉండడానికి ట్రై చేయండి. చిన్న పిల్లలకు త్వరగా డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు దాహం వేయడం లేదని చెప్పినా కూడా పేరెంట్స్ తరచుగా వారికి వాటర్ జ్యూస్లు, మజ్జిగ ఇస్తూ ఉండాలి. అలాగే మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లల్ని బయట ఆడుకోవడానికి పంపించకండి. వారికి పలుచని స్లీవ్లెస్ బట్టలు వేయండి. బయటకు తీసుకొని వెళ్తే తప్పనిసరిగా టోపీ పెట్టండి. పిల్లలు తక్కువగా టాయిలెట్కి వెళ్ళినా లేదా నీరసంగా ఉన్నా అది డీహైడ్రేషన్ లక్షణాలు కావచ్చు. కాబట్టి అప్పుడింకా జాగ్రత్తగా. ఇకపోతే వృద్ధులు అంటే ముసలివారు వేడి వల్ల త్వరగా ఎఫెక్ట్ అవుతారు. వీళ్లకి హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ త్వరగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్లు తప్పకుండా నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అలాగే వాళ్లు ఉండే గది చల్లగా ఉండేలా చూడాలి. అలాగే ఇప్పుడు చాలా మంది బయట కూలిపని చేసేవారు ప్రతి గంటకు కనీసం 2-4 గ్లాసుల నీరు లేదా ఏదైనా జ్యూస్, నిమ్మరసం తాగుతూ ఉండాలి. అలాగే పనిచేసేటప్పుడు మధ్య మధ్యలో నీరులో కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అంటే బీపీ, షుగర్ లాంటివి ఉన్నవాళ్లు అయితే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సమ్మర్లో హీట్ వల్ల వీరి ఆరోగ్య పరిస్థితి మరింత కష్టంగా మారిపోయే అవకాశం ఉంటుంది. వీరు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం బెటర్. సమ్మర్లో వేడి వల్ల హీట్ ఎగ్జాస్షన్ మరియు హీట్ స్ట్రోక్లు ఎక్కువగా వస్తాయి అని మీకు తెలుసా? వాటి లక్షణాలు మరియు అవి వస్తే వెంటనే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హీట్ ఎగ్జాస్షన్ అంటే ఎక్కువ చెమట పడుతుంది, నీరసంగా ఉంటుంది, తల తిరుగుతుంది, వికారంగా ఉంటుంది, తలనొప్పిగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు అనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లి పడుకొని శరీరానికి చల్లని తడి గుడ్డతో తుడవాలి. కొద్దిగా వాటర్ త్రాగాలి. రెండోది హీట్ స్ట్రోక్. ఇది చాలా డేంజర్ సిచ్యుయేషన్ అండ్ అలాగే దీనికి వెంటనే మెడికల్ పరంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరిగిపోతుంది, చర్మం పొడిగా, వేడిగా ఉండవచ్చు లేదా చాలా ఎక్కువగా చెమట పట్టవచ్చు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది చాలా ఎమర్జెన్సీ పరిస్థితి. అప్పుడు వెంటనే అంబులెన్స్కు కాల్ చేయాలి లేదా వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, మీ శ్రేయోభిలాషులకు కూడా సెండ్ చేయండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.